సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కానిస్టేబుల్ కనకం. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్లో వర్ష బొల్లమ్మ మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే, రేపల్లె అనే ఊర్లో అడవి గుట్ట వైపు వెళ్ళిన అమ్మాయిలందరూ మిస్ అవుతూ ఉంటారు. అలా మిస్ అయిన అమ్మాయిలందరూ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఏం జరిగిందనేది ఎవ్వరికీ తెలియదు. కానీ అదే ఊరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కనకం ఈ కేసుని సాల్వ్ చేయాలనుకుంటుంది. ఆ ప్రాసెస్లో అడవి గుట్టకు వెళ్ళిన కనకంకి ఏమైంది, ఆ కేసుని సాల్వ్ చేసిందా లేదా, అసలు ఆ అడవి గుట్టలో ఏముంది అని స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్గా రన్ అవుతుంది. కానిస్టేబుల్ కనకంగా వర్ష బొల్లమ్మ బెస్ట్ పర్ఫార్మెన్స్ని డెలివరీ చేసిందనే చెప్పాలి. ఎస్పెషల్లీ సురేష్ బొబ్బెలి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టూ గుడ్గా వర్కౌట్ అయింది. కాన్సెప్ట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, విలేజ్ డ్రామా, సస్పెన్స్ అన్నీ బాగా ఎలివేట్ అయ్యాయి. ఎండ్ వరకు థ్రిల్లింగ్గా ఉండే ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. 6 ఎపిసోడ్స్తో ఈటీవీ విన్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. డిఎన్ఏ రీసెంట్గా తమిళ్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఇది. అథర్వ అండ్ నిమిష సజన్లు మెయిన్ లీడ్స్గా చేసిన ఈ మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఓటీటీలో దూసుకుపోతుంది. ప్లాట్ ఏంటంటే, ఆనంద్ తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మందుకు బానిసవుతాడు. అలాగే దివ్య కూడా చూడడానికి పద్ధతిగా ఉన్న తను తప్పుగా మాట్లాడే విధానం చూసి అందరూ పిచ్చిది అనుకుంటారు. కానీ ఆనంద్ మాత్రం దివ్య హెల్త్ కండిషన్ గురించి తెలిసి కూడా తనని పెళ్లి చేసుకుంటాడు. అలా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళిద్దరూ హాస్పిటల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ లైఫే మారిపోతుంది. అసలు దివ్య ఆ హాస్పిటల్లో ఏం చూసింది, ఆనంద్ ఆ క్రైమ్ ని ఎలా క్రాక్ చేశాడు అని మూవీ అంతా కూడా ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. మూవీలో మెయిన్ హైలైట్ అంటే పర్ఫార్మెన్సెస్. అథర్వ అండ్ నిమిషల స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మూవీని ఎక్కడ బోర్ కొట్టకుండా చేస్తుంది. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. ప్లాట్ నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి 11. నవీన్ చంద్ర మెయిన్ లీడ్గా చేసిన మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఎండ్ వరకు నెర్వ్ బ్రేక్ అయ్యే స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా మనల్ని కట్టిపడేస్తుంది. రాక్షసుడు, పోర్తులలి సినిమాలు ఎలా అయితే థ్రిల్లింగ్గా ఉంటాయో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ప్లాట్ ఏంటంటే, సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సైకో కిల్లర్ అందరినీ అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హీరోకి ఒక్క క్లూ కూడా దొరకకుండా ఛాలెంజింగ్గా మారుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, కవలల్ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు, అతని మోటివ్ ఏంటి అని ట్విస్ట్ మీద ట్విస్ట్లతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ యాప్ట్గా ఉంటాయి. థ్రిల్లర్ మూవీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా చూసేయచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి మార్గన్. విజయ్ ఆంటోనీ యాక్ట్ చేసిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ అయిన ధ్రువ్ చాలా సిన్సియర్. గతంలో తాను సాల్వ్ చేయలేకపోయిన కేసుని చేజ్ చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రాసెస్లోనే సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ధ్రువ్ సాల్వ్ చేయలేకపోయిన కేసులకి ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్కి ఉన్న సంబంధం ఏంటి, డిపార్ట్మెంట్కి హెడేక్గా మారిన ఈ మిస్టరీ మర్డర్ కేసుని ధ్రువ్ ఎలా సాల్వ్ చేశాడు, అసలు సాల్వ్ చేశాడా లేదా అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉన్నప్పటికీ అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతున్న ఫీల్ కలుగుతుంది. విజయ్ ఆంటోనీ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తాయి. ఎస్పెషల్లీ సస్పెన్స్ని హోల్డ్ చేసే విధానం, ట్విస్ట్లు అదిరిపోతాయి. ఈ థ్రిల్లర్ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. క్యారీ ఆన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈథన్ కోపెక్ అండ్ నోరాలు అమెరికాలోని ఒక ఎయిర్పోర్ట్లో లగేజ్ చెకింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ హ్యాపీగా ఉంటారు. కానీ ఒకరోజు క్రిస్మస్ ఫెస్టివల్ కారణంగా ఎయిర్పోర్ట్ అంతా చాలా క్రౌడీగా ఉంటుంది. అప్పుడే లగేజ్ని చెక్ చేస్తున్న ఈతన్ దగ్గరికి ఒక బ్లూటూత్ వస్తుంది. ఆ బ్లూటూత్ ద్వారా ఒక గ్యాంగ్ ఈతన్ని బెదిరించడం స్టార్ట్ చేస్తారు. ఏంటంటే, ఒక డేంజరస్ సూట్ కేసుని చెక్ చేయకుండా రిలీజ్ చేయాలి, లేదంటే నీ వైఫ్ని చంపేస్తామంటారు. అప్పుడు ఈతన్ ఏం చేశాడు, తన వైఫ్ని ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళందరినీ ఎలా కాపాడాడు, అసలు ఆ గ్యాంగ్ ఎవరు, ఆ సూట్ కేసులో ఏముంది, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని ఎండ్ వరకు థ్రిల్లింగ్గా ఉంటుంది. రేసింగ్, స్క్రీన్ ప్లే, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మనల్ని కట్టిపడేస్తాయి. సో ఎండ్ వరకు థ్రిల్లింగ్గా ఉండే ఈ థ్రిల్లర్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి.